కేంద్రం అండతో గతంలో లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు వేల కోట్ల రూపాయలు మరి బ్యాంకులను ఎగ్గొట్టి పోయిన చూసాం సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు 5,700 కోట్ల రూపాయలు కేంద్రం అండతో మరి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారు బ్యాంకులను ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వారికి కేంద్ర అండదండలు, ఫైనాన్స్ మినిస్టర్ అండదండలు ఉన్నాయని తెలుస్తుంది కనుక అటువంటి కోటీశ్వర్ల ఆస్తులు అమ్మి బ్యాంకులకు కట్టాలే తప్ప బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి చాలా తప్పది. వాళ్ళు గతంలో ఎన్సీఎల్టీలో దివాలా తీసిందని 2022లో దివాలా తీసిన ఎన్టీసీఎల్లో పెట్టారు. దాని తర్వాత సుబ్బరామిరెడ్డి గారు 4,200 కోట్లను కడతాను వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇలా కెనరా బ్యాంకుకు చూస్తే 8,100 కోట్లు, పంజాబ్ చూస్తే 8,800 కోట్లు, 1,015 కోట్ల రూపాయలు ఐడిపిఐ బ్యాంక్కి, మరి బరోడా బ్యాంక్కి 1,382 కోట్లు, మళ్ళీ కెనరా బ్యాంక్కి 19,010 కోట్లు. అంటే టోటల్గా 5,700 కోట్లు ఈ బ్యాంకీలను లూటీ చేసే ప్రయత్నంలో సుబ్బరామిరెడ్డి గారు కేంద్రం అండతో. నేను ఒకటే చెప్తున్నా, సామాన్యులకు ఒక లెక్క, ఉన్నోళ్లకు ఒక లెక్క చూడొద్దు. అదే ఒక పేదవాడు, ఒక విద్యార్థి లోను కట్టకపోతే వారి ఆస్తులు జప్తు చేసి వేలంపాట్లు వేస్తారు. ఒక చిరు వ్యాపారం చిన్నగా లోను కట్టకపోతే వారి దుకాణాలకు తాళాలు వేస్తారు. అటువంటి వారి మీద ఒక న్యాయం, ఉన్నోడి మీద ఒక న్యాయం అని నేను ప్రశ్నిస్తున్న కేంద్రాన్ని. ఏదైతే మీ ఆలోచన ఉందో 5,700 కోట్ల రూపాయలు ఏదైతే లోన్లు తీసుకున్నాడో గాయత్రి ప్రాజెక్టు పేరు మీద సుబ్బరామిరెడ్డి గారు, ఆ డబ్బులను తక్షణమే వాళ్ళ ఆస్తులు అమ్మించి వేలంపాటలు పెట్టి ప్రభుత్వంకు, బ్యాంకులకు రికవర్ చేయాలి తప్ప మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఏదో 5,700 కోట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. మీరు మరొకసారి హెచ్చరిస్తున్నా. గతంలో చాలా మందిని కూడా ఇదే ప్రయత్నం చేశారు. లేని వాడికి చేయండి సాయం, బ్యాంకులు ఉంటే ఇటువంటి డబ్బును రికవర్ చేసి పేదవాడికి సాయం చేయండి తప్ప ఉన్నోళ్లకు మాత్రం ఒక లెక్క, లేనోళ్ళకి ఒక లెక్క చూడొద్దని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను కేంద్రాన్ని.